ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి సమావేశమే గందరగోళం మధ్యన సాగింది. ఆరంభం నుంచి బయట నుంచి రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతోందో తెలియదు. జగన్ తీవ్ర ఆగ్రహావేశాలతో ప్రారంభమైంది. ఎమ్మెల్సీలలో హయ్యెస్ట్ వైసీపీకే ఉన్నారు, ఎమ్మెల్యే కేవలం 11 మందే ఉన్నారు. వాళ్ళు లోపలికి అడుగు పెట్టేటప్పుడు ప్లెకార్డులు తీసుకుని వస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి ఆ ప్లెకార్డులను వాళ్ళ చేతుల్లో నుండి లాగేసి చించేశారు. వెంటనే దాని మీద జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధుసూదన్ రావు అని అధికారి పేరు పెట్టి పిలుస్తూ నెత్తి మీద టోపీ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేయొద్దంటూ మండిపడ్డారు. ప్రభుత్వాలుకి సంబంధించి తాబేదారులుగా పనిచేయొద్దు, చట్టబద్ధమైనటువంటి విధులు నిర్వర్తించండి అంటూ నిలదీశారు. తీవ్ర ఆగ్రహం తర్వాత సభ లోపలికి వెళ్ళారు. సభ లోపల ప్లెకార్డులు ప్రదర్శిస్తూ ఓ పక్కన గవర్నర్ ప్రసంగిస్తున్నంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలు చేస్తూ సాగింది. మరొక వైపున గవర్నర్ వచ్చేటప్పటికి రాష్ట్రంలో శాంతి భద్రతలు గత 5 ఏళ్లలో సర్వనాశనం అయిపోయినాయి అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. విశేషం ఏంటంటే ఒక్కొక్క గవర్నర్, అంతకుముందు ఉన్న గవర్నర్ రాష్ట్రంలో అద్భుతమైన పాలన ఉందని చెప్తారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్, ఇదే గవర్నర్ గతంలో మాట్లాడినప్పుడు అప్పుడు రాష్ట్రం అద్భుతంగా ఉందనే చెప్తారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం, అప్పుడు నా ప్రభుత్వం అని అంటారు, ఇప్పుడు నా ప్రభుత్వం అనే అంటారనమాట. అది విశేషం. అప్పుడు అద్భుతంగా ఉందని చెప్పిన అదే నోటితో ఇప్పుడు అప్పుడు అధ్వానంగా సాగింది. గత 5 ఏళ్లలో అమరావతి విధ్వంసం జరిగింది, అట్లాగే 3 రాజధానుల పేరుతో నాశనం అయిపోయింది, సాగునీటి ప్రాజెక్టులు ఇబ్బంది అయిపోయినాయి, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ప్రజలందరూ వలస వెళ్ళిపోయారు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తూ రాష్ట్రాన్ని గాడిని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి గవర్నర్ స్పీచ్ యొక్క పాఠం. ఆ సందర్భంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నినాదాలు చేస్తూ గంటల కొద్దీ నినాదాలు చేశారు. ఆ తర్వాతన వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత సభ ముగిసింది. ఇది ఓవరాల్గా తొలి రోజు జరిగినటువంటి అంశం.